ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలలో ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ రోజు కరీంనగర్ జిల్లా ఎల్లంతకుంట మండల కార్యాలయంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారుగా 500 నుండి 700 అప్లికేషన్స్ వరకు రాగా వాటిని గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కారోబార్ తీసుకోవడం జరిగింది. అక్కడికి వచ్చిన బాధితులతో గ్రామసభ రసాబసగా సాగింది. గ్రామసభ వద్దకు మా మెట్రో ఉదయం టీవీ న్యూస్ ఛానల్ సిబ్బంది శిరీష రిపోర్టర్ అక్కడికి వెళ్లి నవీన్ కుమార్ని అడిక్కడికి వచ్చిన బాధితులను అడిగి తెలుసుకున్నారు. వీరి సమస్యలు ఎంపీడీఓ దృష్టికి తీసుకువెళ్లగా వారు సరైన పేదవారికి త్వరలో వస్తాయంటూ మా ఛానల్స్ ద్వారా సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు చేశారు? విషయం అంటే రోడ్కి గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం మీద నెల అవుతుంది. ఒకసారి ప్రజాపాలన అని చెప్పి 10 రోజులు వారు దరఖాస్తులు పెట్టుకొని 10 రోజులు వాళ్ళు ఇక్కడ గ్రామ పంచాయతీ ముందు నగర పంచాయతీల చుట్టూ దరఖాస్తులు పెట్టుకున్నారు. వాళ్ళ దరఖాస్తులు పెట్టుకున్న వారికి అరువులకు ఒక ఇల్లంతకుంటలో 500 మంది అరువులు ఉంటే వచ్చింది 290 మంది అరువులు ఇందిరమ్మ ఇల్లు. అలా లేని వారు చాలా మందికి రాలేదు. ఈ లేని వారికి ఫస్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా అందరికీ ఇవ్వాలి. కాకపోతే మళ్ళీ ఇచ్చుకుంటూ పోతుంటే రైతు భరోసా అన్నిపైనా కానీ ఈ 100 రోజుల పని వాటి కానీ వీళ్ళు అప్లికేషన్ మళ్ళీ ఇవ్వండి అంటారు. 26వ తారీఖు నాడు ఇస్తారంటారు. 26వ తారీఖు వస్తే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే 26 వరకు ఎలా సాధ్యమవుతుంది? సంవత్సరం నుంచి అప్లికేషన్లు తీసుకుంటారు. ప్రతిసారి జిరాక్స్ సెంటర్ పోయి తెచ్చుకుంటూ వాళ్ళు అప్లికేషన్ ఇచ్చింది. వాళ్ళ పనులు పోగొట్టుకుంటూ వాళ్ళు ఇదే తిరగడం తప్ప వాళ్ళకు వచ్చిన శాంక్షన్ ఇంతవరకు ఎలాంటి రూపాయి బెనిఫిట్ కాలేదు. సంవత్సరం మీద నెల అవుతుంది. మభ్య పెట్టుకుంటూ పోతున్నారు. 26వ తారీఖు ఇస్తారట. 26వ తారీఖు అరువులు ఎట్లా గుర్తిస్తారు? మీరు గ్రామ సభ పెట్టి గుర్తిస్తా అన్నారు. ఇలా గ్రామ సభకు 1000 మంది వచ్చి ఉన్నారు. గ్రామ సభలనే అరువుల పేరు ప్రకటించలేదు. మీరు ఎప్పుడు ప్రకటిస్తారు? 26వ తారీఖు వరకు ఎలా సాధ్యం? అది దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ చాలా ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్గా లేదు. అనర్హులకు వస్తున్నాయి. అనర్హులకు అంటే ఫస్ట్ అర్హులకు ఇచ్చి తర్వాత అనర్హులకి ఇవ్వండి. అర్హులను గుర్తించి అర్హులకి ఇవ్వండి, తర్వాత అందరికి ఇవ్వండి. అడ్డంటలేదు ఎవరికి మేము వచ్చినా మేము అడ్డంటలేదు. ఫస్ట్ అర్హులను గుర్తించి గ్రామ సభ పెట్టిన ఉద్దేశం ఏంటంటే అర్హులు గ్రామ సభ ఉద్దేశమే అర్హులను ప్రజల ముందు అర్హులను గుర్తించుకోవడానికి గ్రామ సభ ఉద్దేశం. ఆ గ్రామ సభ ఉద్దేశం నువ్వు అర్హుల పేరే ప్రకటించావు. ఎందుకు నువ్వు గ్రామ సభ పెట్టి అధికారులు వచ్చి ప్రజలు వచ్చుకోవు? దానివల్ల లాభం ప్రజాపాలన పెట్టినాక మళ్ళీ గ్రామ సభలో తీసుకొచ్చి అప్లికేషన్ చేయడానికి జనాన్ని పరిచయం చేసి 1000 మంది వచ్చి అనుకుంటా మండలం విలేజ్లో 1000 మంది దాకా వస్తే మళ్ళీ అప్లికేషన్లు ఇవ్వమంటారు. ఇలా 290 మంది ఇందాక కానీ పేరు చదివేది 290 మంది కాకుండా వచ్చేది 20-30 చెప్తలేరు. ఆ 290 మందికి 26వ తారీఖు ఇస్తానంటారు. 290 మందికి ఇవ్వరాట. అట్లా 10 మందికో 20 మందికో వస్తాయట. మళ్ళీ మిగతా మందికి ఎప్పుడు వస్తాయి? ప్రజలు ఇట్లా మద్దతు పెట్టుకుంటారు. ప్రభుత్వం ఇట్లా ఎందుకు మోసం చేస్తుంది అనేది బాగా ఇబ్బందిగా ఉంది. ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడతారు. నిరుపేదలను ఖచ్చితంగా మోసం చేయకుండా పేదలందరికీ ఇల్లు రావాలి, పెన్షన్స్ రావాలి. మీరు ఏదైతే 6 గ్యారెంటీలు అన్నారో 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇల్లందుకుంటాం గ్రామ పక్షాలు.
అందరూ మాట్లాడు ఎవరెవరు వాళ్ళు మాట్లాడు. అక్కడ 1/1/2024 నాడు నేను అప్లికేషన్ ఇచ్చాను. ఇది అసలు అప్లికేషనే స్కాన్ కాలేదు, గృహజ్యోతి ఇంప్లిమెంట్ కాలేదు, గ్యాస్ ఇంప్లిమెంట్ కాలేదు. 2/1 నాడు ఇళ్ళకుంట గ్రామ పంచాయతీలే ఇచ్చిన, వాళ్ళు ఇచ్చినటువంటి రసీదు. తర్వాత ఇది రాలేదని చెప్పి అడిగిన తర్వాత ఎంపీడీఓ ఆఫీస్ గారి దగ్గర పోయి 4/3 నాడు ఇచ్చిన, 2 సార్లు ఇచ్చిన. 2 సార్లు ఇచ్చినప్పటికి కూడా ఈ సైట్ ఓపెన్ కాలేదు, సైట్ క్లోజ్ అయింది, దీని తర్వాత ఇస్తాం సంవత్సరం మీద ఒక నెల పడిచింది. ఇప్పటివరకు దీన్ని ఎవరిని అడగమో తెలియదు. గ్రామ పంచాయతీ పోయి మీ కార్యదర్శిని అడగమని వాళ్ళు చెప్తారు. ఎంపీడీఓ దగ్గరికి పోతే గ్రామ పంచాయతీ ఇవ్వమంటారు, గ్రామ పంచాయతీ దగ్గర పోతే ఎంపీడీఓ దగ్గర ఇవ్వమంటారు. ఇద్దరి దగ్గర పోతే ఎవరిని అడగను. మాకు తిరిగి ప్రతిసారి ఈ సోషల్ మీడియాలో ఇవాళ మీరు ఎంపీడీ వారిని పోయి కలవండి, కరెంటు బిల్లులు 0 బిల్లు రావడానికి మీరు అర్హులైనరు అని చెప్పి మెసేజ్లు వస్తున్నాయి. పోయి అడిగిన తర్వాత వాళ్ళు ఆధార్ కార్డు కొడతారు, నెంబర్ కొడతారు, సెల్ నెంబర్ కొడతారు. ఈ అప్లికేషన్ స్కాన్ కాలేదంటారు. మరి నేను ఇన్ టైంలో అప్లికేషన్ ఇచ్చినట్టు కూడా వాళ్ళు రసీదు ఇచ్చారు. కాకపోతే మీరు దీన్ని చూడండి, రసీదు ఇచ్చినప్పటికి కూడా మరి నేను ఎవరిని అడగాలి? ఈ అప్లికేషన్ స్కాన్ కాకపోతే దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్? కోసం కానీ, కొత్త రేషన్ కార్డు కోసం కానీ, రైతు భరోసా కోసం కానీ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా మనకు క్లియర్ కట్గా చెప్పినారు. ఏమని చెప్పినారు? ఇది జస్ట్ ఒక లిస్టు మాత్రమే. మీ దగ్గర నుంచి మేము అప్లికేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, అన్ని వెరిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పిళ్ళు. మనం అందరం కూడా సంయమనం పాటించి అధికారులకు సహకరించి అప్లై చేసుకొని మనకు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అందుకు ప్రజలు సహకరించాలి. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి.